कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलं सद्गुरुनादाय मङ्गलम्। ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి మీ చిత్తంబికను మీ చిత్తంబికను. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము, మరచద గురువును దైవము మాధవని మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి మీ చిత్తంబికను మీ చిత్తంబికను. ఇడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు, ఇడువను మిక్కిలి ఆశను విష్ణుడని మాయా. విడిచెద సత్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును, విడిచెద నాచారంబులు విష్ణుడని మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి మీ చిత్తంబికను మీ చిత్తంబికను. తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధంబులు, తగిలెద మోహపు మార్గము తలపున ఎంతైనా. తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధంబుల, తగిలెద మోహపు మార్గము తలపున ఎంతైనా. అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై, అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై, నహి నహి నా తరమాయి దాటుట నీ మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి మీ చిత్తంబికను మీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేము, నిక్కము నిన్నే నమ్మితి మీ చిత్తంబికను మీ చిత్తంబికను. ఈశావాస్యోపనిషత్తు 4వ మంత్రము. అనేజత్తు ఏకం మనసః జవీయః నా ఏనత్ దేవాః ఆపునవన్ పూర్వం అర్షత్, తత్ ధావతః అన్యాన్ అత్యేతి తిష్టత్, తస్మిన్ ఆపః మాతరిష్వా దధాతి. సామాన్యాంశం ఏంటంటే ఏజత్తు అనేజత్తు, ఆ బ్రహ్మము చెల్లించేది కాదు అన్నాడు. యత్ ఏకం, అది ఏకమై ఉన్నటువంటి స్వరూపము. మనసః జవీయః, మనసు కంటే అది వేగముగా పోయేదిగా ఉన్నది. నా ఏనత్ దేవాహ, ఏనత్ ఈ దేవాహ దేవతలు, నా ఆపునవన్ వాళ్ళు పొందలేకపోతిరి. పూర్వం అర్షతు, అన్నిటికంటే ముందుగానే ఉన్నటువంటిది. తత్ ధావతః,
అది పరిగెడుతున్నటువంటి అన్యాన్ వేరైనటువంటి ఇంద్రియాలను అత్యేతి అధికరించి ఉన్నటువంటిది తిష్టతి తిష్టత్తు తస్మిన్ దాని యందు ఆపహ జలము మాతరిష్వ వాయువు దధాతి ధరింపబడి ఉన్నవి. ఇది సామాన్యాంశము. అనేజత్ ఏకం మనసః జవీయ. ఇది మనసు అనేటువంటి అంశం కాడ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మనసః పితృ విభక్తి ఏకవచనం. అది మనసి మనాంసి మనసి మనాంసి మనస మనసో మనస మనోభ్య మనోభి మనసే మనోభ్య మనోభ్య మనసః చతుర్థి భక్తిలో వస్తుంది మనస అనే పదము. మనసః జవీయ. మనసః మనస్సు కంటే జవీయ వేగముగా పోయేదిగా అని చెప్పనేటువంటిది ఇక్కడ విరుద్ధమై ఉన్నటువంటి అంశాలు మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఏమిటంటే ముందుగా ఆయన అనేజత్తు కదిలేదిగా లేదు పోయేదిగా లేదు అని చెప్పని అంటూనే ఇక్కడ మనసః జవీయ మనసు కంటే వేగముగా పోయేదిగా ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నాడు. అది కదలిక లేకుండా ఉన్నటువంటిది అని చెప్పనంటూ మనసః జవీయ మనసు కంటే అది వేగంగా పోయేదిగా ఉన్నది అన్నాడు. నా ఏనత దేవాహ ఆపునవన్ దేవతలు నా ఆపునవన్ పొందలేకపోతరి అనేటువంటి విషయము. ఇక్కడ మనస్సు అనేది అమిత వేగముగా పోయేది అనేది లోకంలో అందరూ కూడా భావిస్తున్నటువంటి అంశమే. ఇది మనోజవం బుద్ధి మతాంబరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం అని మారుత అంటే ఆంజనేయ స్వామి కూడా వాయువేగముగా పోయేవాడుగా చెబుతూ ఉంటారు. మహావేగముగా పోవటం అని చెప్పని. అందువల్ల మనసు అనేది కూడా మహావేగముగా పోయేదిగా ఉన్నదని చెప్పేసి అని ఒక క్షణకాలములో తలంచిన చోట పోయి అక్కడ ఉండే విధానం. ఏ లోకానికైనా ఏ దేశానికైనా క్షణకాలములో అది ఆ విధముగా పోతుంది. తలంపు మాత్రముతో అక్కడికి పోయి ఉండేటువంటి విధానం. కాబట్టి ప్రకారంగా మనసు అనేది మహావేగముగా పోతుంది, క్షణకాలములో అక్కడ పోయి ఉంటుంది అనేటువంటి లోకంలో అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి మాట. అయితే మనసు అనేటువంటిది మరి ఒక్కసారిగా మనం అనుకున్నటువంటి స్థలానికి స్వర్గం కావచ్చు, వైకుంఠం కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, అమెరికా అంటే అమెరికాలోకి, వేరే దేశాలు ఎక్కడ అనుకుంటే అక్కడికి అమిత వేగంగా పోతుంది అని చెప్పనేటువంటిదిగా లోకంలో భావిస్తూ ఉంటారు. వాస్తవికంగా మనసు అనేది అంత లెక్క ఒక్కసారిగా పోయి అక్కడ ఉంటుందా అనే మాట విచారించినట్లయితే మనస్సులో కదలిక అనేటువంటిది ఉందనే విషయం చెబుతున్నటువంటిది. అది మనోచాంచల్యము అన్నారు, మనస్సు యొక్క చపలత్వము అని చెప్పని. ఈ చపలత్వం అనేది ఎందుకు వచ్చిందనే విషయం మీద నిన్న మనం మాట్లాడుకుంటూ అది వాయువు అంశంతో మనస్సు ఏర్పడింది కాబట్టి వాయువు ఏ ప్రకారం కదలికలు కలిగి ఉంటుందో మనసు అనేది కూడా వాయువులాగానే కదలిక కలిగి ఉంటుందని చెప్పేసి అన్నమాట. అయితే మనసు అనేది వేగముగా అనుకున్నటువంటి స్థలానికి క్షణకాలంలో పోవటము అని చెప్పనేటువంటి యొక్క విధానం. ఏదైనా గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, లోకాలు కావచ్చు, అనుకున్నంత మాత్రం ఆడకపోయి ఉంటుంది అనేదిగా లోకంలో అందరూ భావిస్తున్నటువంటి విషయమే. నిజంగా అక్కడికి పోతుందనేది విచారించాల్సిన అంశం. అయితే మనం గతంలో ఎక్కడెక్కడికైతే పోయి వచ్చామో, దర్శించామో వాటి సంబంధమై ఉన్నటువంటి ముద్రలన్నీ మనం మన యొక్క మనసు లోపల నిక్షిప్తం చేసుకున్నాం. అనేక యాత్రలు, అనేక ప్రదేశాలకు పోయాం మనం గతంలో. అనేక యాత్రలు చూసాం, అనేక దేశాలు చూసాం. ఆ దేశాల యొక్క సంబంధమై ఉన్నటువంటి ముద్రలన్నీ మన మనస్సు లోపల నిక్షిప్తమై ఉన్నాయి. అనేక దేశాలు చూసినటువంటి అనుభవము అనే దాంతోపాటు అనేక లోకములు చూసినటువంటి అనుభవము అని కూడా మనం మరో పక్షంలో చెప్పుకోవచ్చు. అనేక దేశాలంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు, ఈ పార్థివ దేహంతో ఉన్నప్పుడు అనేక ప్రదేశాలకి మనం ప్రయాణమయ్యాం, పోయి వచ్చాం. అదే బాగా డబ్బున్న వాళ్ళైతే అమెరికా, రష్యా ఇలా ఇత్యాది దేశాలకు కూడా పోయే అవకాశం వాళ్ళు చేసుకుంటారు.
వాళ్ళకున్నటువంటి స్తోమత, వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్. అంత లెక్క ప్రయాణం చేయగలిగేటువంటి శక్తి లేనటువంటి వారు తమ పరిధిలో ఉన్నటువంటి ప్రదేశాలకైనా వాళ్ళు పోయి వస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రకారంగా వేరే వేరే దేశాలకు పోవటం అంటే ఈ స్థూల దేహానికి మాత్రమే అవకాశం ఉన్నది. వేరే లోకాలు అని చెప్పనంటే దానికి సూక్ష్మ దేహం వరకు మాత్రమే వర్తింపబడుతుంది. వేరే లోకాలకు పోయే విధానం దేహం సాధించాలి. దేహం సాధించగలిగితే దేహానంతరం ప్రాప్తి అనే మాట. తదా దేహాంతర ప్రాప్తి స్వామి చెప్పారుగా భగవద్గీత 2 అధ్యాయాలు. కౌమారం యవనం జర తదా దేహాంతర ప్రాప్తి. ఈ కౌమారం యవనం జర, బాల్యం యవనం వృద్ధాప్యం అయిపోయిన తర్వాత ఈ ప్రారంధాన్ని పూర్తి చేసుకుని ఈ దేహం నుండి వెలువడి ప్రయాణం చేసే ఒక విధానం ఉంది. కాబట్టి ఆ ప్రకారం దేహం నుండి వెలువడిన తర్వాత దేహాంతర ప్రాప్తి అన్నాడు. ఆ దేహం పోయిన తర్వాత వాని కర్మానుగుణ్యముగా అవన్నీ కూడా ప్రాప్తిస్తూ ఉంటాయి. ఆయా లోకాలను చేరుకోవటం అవుతుంది, ఆయా లోకాలలో ఉన్నటువంటి వాడు దర్శించుకోవటం అవుతుంది అని చెప్పేసి అని ఇది మరణానంతరం ఉన్నటువంటి యొక్క అంశము. అలాగా మరి వేరే లోకాలకు పోయి వచ్చినటువంటి విధానం ఉన్నప్పటికీ కూడా వాటి సంబంధమై ఉన్నటువంటి సంస్కారం మనకి ఇక్కడ లేదు. గతంలో ఈ దేహాన్ని ధరించకముందు నేను పలానా లోకంలో ఉన్నాను అనేటువంటి విషయం చెప్పాలి కదా ఎవరైనా. ఎంతోమంది ఉన్నాం కదా మనం. దాదాపుగా భారతదేశంలోనే 130 కోట్ల జనాభా ఉన్నారు కదా. నేను శరీరాన్ని ధరించకముందు పలానా లోకం నుంచి వచ్చానని చెప్పి చెప్పాలి కదా ఎవరైనా. నేను చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరికి ఆ జ్ఞానం లేదు. కాబట్టి మనం అక్కడి నుంచి వచ్చాం కదా. ఈ దేహంలోకి వచ్చామంటే గతంలో ఎక్కడో ఉన్నాం మనం, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ మీద వచ్చింది. వచ్చినటువంటి మనం ఇక్కడే ఉంటామా? ఎల్లకాలం ఉంటామా అంటే కొద్ది కాలమే ఉండేది. ఉండడానికి అవకాశాలు లేవు, పర్మిషన్ లేదు. కొద్ది కాలం ఉండొచ్చు. ఆ కొద్ది కాలం అయిన తర్వాత మళ్ళా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రయాణం దేహం నుంచి వెలువడిన తర్వాత మళ్ళా ఎక్కడికో జీవుడు ప్రయాణం అయిపోయే విధానం ఉంటుంది. కాబట్టి ఏంటంటే దేహానంతరం కలిగినటువంటి అనుభవాలు కానీ, దేహం ఎత్తటానికి అంతకుముందు ఉన్నటువంటి అనుభవం కానీ మన మస్తిష్కంలో ఉండదు, అనగా జ్ఞాపకం రాదు. కానీ ఈ లోకంలో ఈ దేహంతో పాటు మనం సంచారం చేసినట్లయితే ఎక్కడెక్కడ ఋషికేశ్ కానీ, హరిద్వార్ కానీ, బదరి కానీ, ఇంకా ఇతర సిలోను కానీ, ఆఫ్రికా కానీ, ఇంకా వేరే వేరే దేశాలు కానీ ఇవన్నీ కూడా మనం చూసి ఉంటాం. కాబట్టి మన మనస్సులో అవన్నీ కూడా ప్రింట్ అవుతాయి అన్నమాట. నిన్న చెప్పుకున్న మన విషయాన్ని. ఎందుకంటే మనస్సులో ఆకాశాంశం ఉంది కదా. వాయువాంశం అంటే కదలికలు కలిగి ఉన్న అంశము వాయువాంశంగా చెప్పుకుంటే, మరి దాంట్లో మనం నిశ్శబ్దం చేసుకునేటువంటి సమాచారం అంతా మరి ఉండాలి కదా. మనసులో ఉండాలి. ఎక్కడ ఉండాలి? మన జీవితంలో ఏ అనుభవాలు పొందామో ఆ అనుభవాలు ఎక్కడ పెట్టుకోవాలి? మనం ఏ యొక్క మరి స్థలంలో పెట్టుకోవాలి? ఎవరి యొక్క అధ్యయనంలో పెట్టాలి? ఎవరిని దాసమని చెప్పాలి? అందుచేత ఎవరి సమాచారం వాళ్ళే నిశ్శబ్దం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు దాన్ని భద్రపరచరు. ఎవరి సమాచారాన్ని వాళ్ళు నిశ్శబ్దం చేసుకోవాల్సి ఉంటుంది. జీవితంలో పుణ్యములు ఆచరిస్తాం. తెలియనితనము, అజ్ఞానము, మూర్ఖత్వము, అవివేకము, నాస్తిక స్వభావాలు ఏవో ఉంటాయి లోపల. వాటిని బట్టి అవిశ్వాసంతో అనేకమైనటువంటి మరి పాప కార్యాలు, దోష కార్యాలు అనేటువంటివి కూడా మానవుడు చేస్తూ ఉన్నాడు. ఏదో ప్రలోభాలకు లోనయ్యో, మోహాలకు లోనయ్యో, ఇతర అత్యాశలకు లోనయ్యి, అవసరం మేరకు అయ్యి, లేకపోతే ఇట్లాగ ఏవో కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆ చేసినటువంటి దోషాలు అనేటువంటివి కూడా వస్తూ ఉన్నాయి. చేసినటువంటి పుణ్య సంబంధమై ఉన్న పుణ్యకార్యము లేక సంబంధమై ఉన్న సమాచారము, ఇతర మరి అజ్ఞానము చేత ఆచరించేటువంటి, మూర్ఖత్వముతో ఆచరించేటువంటి, అహంకారముతో ఆచరించేటువంటి, అవిశ్వాసముతో ఆచరించేటువంటి కొన్ని ఇతరులను బాధించగా, వేధించగా, హింసించగా వచ్చేటువంటి దోషాలు, మరి ఇవన్నీ కూడా సమాచారమే, తాను సంపాదించుకుంటున్న సమాచారం. ఇవన్నీ మళ్ళా రాబోయే దేహాలకు ఒక అవసరమయ్యేటువంటి సమాచారం ఇది.
మళ్ళా జన్మలు అనబడేటువంటివిగా చెబుతూ ఉన్నారు కాబట్టి అలాంటి ఆ జన్మలు అనేటువంటి ధరించడానికి మనం ఎక్కడే ఆ సమాచారాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాం. సంపాదించుకున్నటువంటి మరి ఆ భాగాన్ని ఎక్కడ పెట్టుకోవాలనే విషయం చూసినట్లయితే అది దానికి ఒక ప్లేస్ కావాలి, ఒక స్థలం కావాలి. దాన్నే ఆకాశము అన్నారు. అటు ఆకాశం మనస్సులో ఉన్నటువంటి విధానం కాబట్టి దాంట్లోనే నిక్షిప్తం చేసుకుంటూ ఉన్నారు. లోకంలో ఎవరైనా అందరూ కూడా అందరి మనసులలో ఆకాశం ఉన్నది. అందరి మనస్సు వాయువ అంశం కలిగి ఉన్నది. ఈ విధముగా వాయువ అంశం యొక్క విధానంలో కదలికలతోనూ ఆకాశ అంశం యొక్క విధానములో మనం జీవితంలో సంపాదించుకునేటువంటి స్టోరేజ్, మన యొక్క సమాచారం, మన పాపపుణ్యాల సంబంధం. అంటే ఈ జన్మలో సంపాదించుకుంటేనే రాబోయే జన్మకు అవకాశమా అండి అనే విషయం కూడా సందేహం కలుగుతుంది. ఈ జన్మలో సంపాదించుకునే కాదు, అనేక జన్మలుగా సంపాదించుకుంటూ వస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఒక జన్మలో సంపాదించే కర్మ మరొక జన్మలో మొత్తం ఖర్చు పెట్టేసుకుంటామా అంటే అట్లా ఖర్చు కాదు. ఈ జన్మలో చేసేటువంటి కర్మ సంచితంలో చేరిపోతుంది. ఆ సంచితం నుంచి ప్రారంధముగా కొంత భాగం అనేటువంటిది వస్తుందనేటువంటిది. కనుక ఈ ప్రకారంగా ఈ జన్మలో వచ్చే కర్మ వరకేనా అని అనుకోమాకండి. అనేక జన్మలుగా వచ్చి పడ్డ కర్మ ఉన్నది, దాన్ని సంచిత కర్మ అన్నారు. ఈ జన్మలో వచ్చే కర్మ ఆగామి కర్మ అన్నారు. కాబట్టి ఆగామి కర్మ అనేది కూడా పోయి సంచితంలో పడుతుంది. సంచితం నుంచి ప్రారంధం అనేటువంటిది మళ్ళా ఇంకో దేహానికి ఆసరాగా వస్తుందన్నమాట. మరి సంచితం అంతా ఎక్కడ నిలవ స్టాక్ ఎక్కడ అంటే అది మన యొక్క సూక్ష్మదేహం అనబడేటువంటి ఆకాశములో నిక్షిప్తం చేయబడుతుంది. అట్టి అసంచిత కర్మ ఎంత ఉన్నదో అనే దానికి కూడా మనకు కూడా తెలియదు. పెట్టుకుందా మనమే. ఎంత ఉందయా నీలో సంచిత కర్మ? అనేక జన్మలుగా వస్తూ ఉన్నావు కదా, అనేక దేహాలు ధరిస్తూ ఉన్నావు కదా, అనేక దేహాలు ధరించగా మరి ఆ దేహాలలో ఖర్చు పెట్టేసుకోగా మరి సంచితకరం అయిపోయిందా ఇంకా ఉందా అనే విషయం కూడా ఎవరికి కూడా ఇదమద్దముగా తెలిసే విధానము కాదు. అది లోపల ఉన్నది. ఎన్ని దేహాలు పోతూ ఉన్నా మళ్ళా పడతా ఉంది కాబట్టి ఉంటుంది. అదంతా కూడా మరి లోపల నిక్షిప్తం చేసుకోవటానికి ఉన్నటువంటి ఖాళీ భాగము అన్నారు. అది మనస్సులో అనగా సూక్ష్మదేహంలో చేరి ఉన్నటువంటి ఆకాశ భాగము. దాంట్లో మొత్తం కూడా చేరిపోయి ఉంటూ ఉన్నది. మరి ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఏ సమాచారం అయితే ఉన్నదో అది ఏది గుర్తొస్తే మనకి కనబడతా ఉంటుంది. మనం దాన్ని ఏమంటున్నామంటే మనస్సు మహావేగంగా పోతా ఉన్నది. ఒక్క క్షణకాలములో అక్కడ పోయి ఉంటుంది. ఏమి కాశీ అనుకున్నామా, మరో క్షణములో ఆ కాశీలో గంగ, అటనే కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణమ్మ వారు అందరినీ కూడా క్షణకాలం దర్శించుకుంటుంది అని చెప్పి అంటూ ఉన్నాం. అటనే శ్రీశైలం అని చెప్పనగానే అక్కడ గతంలో మనం పోయొచ్చున్న అనుభవం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రదేశాలు, అక్కడ స్వామివారు అలాగా మన కంటి మీద కదిలాడుతూ ఉంటారు. కనుక అనుకున్నంత మాత్రంతో శ్రీశైలం మనసు పోయిందని, అనుకున్నంత మాత్రంతో కాశీకి మనసు పోయిందని, అది మహావేగంగా పోతా ఉన్నది, క్షణకాలంలో కాశీలో ఉంటుంది అనేది మనం ఒక అభిప్రాయంగా చెప్పుకుంటున్నామే. కానీ అసలు మనస్సులో పడి ఉన్నాయి ముద్రలు. మన గతంలో అవన్నీ కూడా ముద్ర వేసుకున్నాం. మనం పోయాం. అప్పుడు కాశీ మన వద్దకు రాలా, కాశీకే మనం పోయాం. హరిద్వారం మన వద్దకు రాలా, హరిద్వారమే మనం పోయాం. అమెరికా మన వద్దకు రాలా, అమెరికాకే మనం పోయాం. రష్యాకే మనం పోయాం. సిలోన్కే మనం పోయాం. దుబాయ్కే మనం పోయాం. ఆ పోయిన విధానంగా మన మనస్సులోకి చేరిపోయిన సమాచారం అంతా చేరిపోవడం కారణంగా మనస్సులో ఆ సమాచారం అనగా ముద్రలు ఉన్నాయి కాబట్టి అట్లాగా ఒకసారి మనస్సు అవలోకనం చేసిందా అంటే లోపలే కనబడతా ఉన్నాయి, లోపలే అన్నీ కూడా కనబడతా ఉన్నాయి, లోపల ముద్రై ఉన్నాయి. కాబట్టి
ఏమి అనుకున్నంత మాత్రముతోనే నీకు కాశీ కనబడుతుంది, అనుకున్నంత మాత్రముతోనే బదరీ కనబడుతుంది, అనుకున్నంత మాత్రముతోనే హరిద్వార్ కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా పోవడానికి ఖర్చులు అవసరం లేదు, టికెట్లు బుకింగ్ అవసరం లేదు, ఏ డబ్బులు అవసరం లేదు. ఒక్కసారి చూసి వచ్చే చాలు. లోన మనసులో ముద్ర పడిందా అంటే నువ్వు మరీ మళ్ళా పోవచ్చు, క్షణకాలంలో దాన్ని దర్శించుకోవచ్చు. మళ్ళా పోవచ్చు అంటే ఈ సూక్ష్మదేహం అనేది ఒకసారిగా కాశీలో పోయి వాళ్తుందా, అమెరికా పోయి వాళ్తుందా? ఈ విధంగా సూక్ష్మదేహం బయటికి పోయిందనుకో మళ్ళీ వచ్చే అవకాశాలు లేవాక దేహం కాస్త పడిపోతుంది. మన శరీరంలో ఈ సూక్ష్మదేహం అనేది పరమాత్మ చేత ఒక దాంట్లో మరి నిశ్శబ్దం చేయబడి ఉన్నది. అది పరమేశ్వరుని యొక్క క్రియా విధానంలో చేరి ఉన్నటువంటి యొక్క అంశము. ఒకసారి స్థూలదేహము లోపల సూక్ష్మదేహం సెట్ అయ్యిందా అంటే అది మరణ పర్యంతం వరకు దాంట్లో ఉండాల్సిందే, ఏమాత్రం కూడా బయటికి పోయే అవకాశం లేదు. బయటికి పోయిందా అంటే వచ్చే అవకాశాలు లేదు. ఇప్పుడు ఎంతోమంది ఆవేశంతోనో ఉద్వేగంతోనో కోపతాపాలతోనో మారణ ప్రయత్నాలు చేస్తారు, సఫలీకృతం అవుతారు. ఉన్న పనాన దేహం నుంచి వెలువడతారు అపన్నవాళ్ళు. ఎందుకంటే ఆవేశం పుట్టింది, అంతే ప్రాణం తీసుకున్నారు. ఊరేసుకోవటమో బావిలో దూకడమో ఏవి చేస్తుంటారు ఆవేశంలో మనుషులు. ఆ ప్రకారంగా ఆవేశంతో దూకేసి దేహం నుండి వెలువడ్డారు వాళ్ళు. వెలువడిన తర్వాత వాళ్ళలో పశ్చాత్తాపం అనేది బహుశా కలిగి ఉందనుకోండి, మళ్ళీ దేహంలో ప్రవేశించే అవకాశం లేదు. ఒక వ్యక్తిలో ఆవేశం పుడుతుంది, సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాన్ని క్షణకాలంగా వచ్చేటువంటి యొక్క ఆవేశం జరిగిపోయే కార్యం అన్నమాట. పిల్లగాడు ఎగ్జామ్స్ రాశాడు, ఘోరంగా ఫెయిల్ అయిపోయాడు. ఇక వాడికి అవమానం అయింది. ఇంటికి పోతే అమ్మ నాన్న కొడతారు, స్కూల్కి పోతే పిల్లకాయలు గేలి చేస్తారు, అవమానం. ఇట్లాగా చిన్నతనంలోనూ కొంతమంది ఆవేశంతో మరి అఘాయిత్యాలు చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా ఒక క్షణకాలంలో వచ్చేటువంటి యొక్క ఆవేశం పోయిన తర్వాత నువ్వు సావరా అన్నా అది సావడం. ఇంట్లోనే ఉన్నారు అమ్మగారులు, ఏదో భర్త ఏదో అన్నాడు, కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, ఏదో చేసుకోబోయారు. ఇంతలో ఎవరో పరుగున వచ్చి వాళ్ళని గట్టిగా పట్టి ఆపేశారు. ఆపిన తర్వాత గంట అయింది. ఆ గంట అయిన తర్వాత ఏమో చస్తా అని చెప్పి అన్నాకపోయి సావే అని చెప్పి అన్నావు అనుకో, నేను చేస్తానని చెప్పండి. అదొక మూమెంట్ అన్నమాట. అది ఆ మూమెంట్లో ఎవరు లేకపోయారంటే అయిపోతుంది అక్కడ కాస్త అంతే. కాబట్టి ప్రకారంగా మరి ఆ ఆవేశంతో దేహం నుంచి వెలువడిన తర్వాత ఒకవేళ వాడికి మళ్ళీ పశ్చాత్తాపం కలిగి, ఆమెకు పశ్చాత్తాపం కలిగి, అయ్యయ్యో నేను ఆవేశంతో ఈ విధంగా చేసుకున్నాను, దేహం పోగొట్టుకున్నాను, నా పిల్లలు ఉన్నారు, పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు కావాలి, వాళ్ళకి ఎట్లా అనేదిగా ఆవేశం కలిగిందనుకో, బాధ కలిగిందనుకో, ఒకవేళ బాధ కలుగుతుందా అన్నది కూడా సందేహమే. ఎందువల్లంటే పోయిన తర్వాత వాడి పరిస్థితి ఏమిటో మనం ఊహించలేం కదా. సాధారణంగా వ్యక్తి పశ్చాత్తాపడతాడు. ఇంట్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఆవేశంతో అమ్మగారు అరుస్తాడు, చెడబెడ తిట్టి పారేస్తాడు. ఆవేశం పోయిన తర్వాత ప్రాధేయపడతాడు, అయ్యో ఏదో ఆవేశపడ్డాను, తిట్టాను కొట్టాను, ఏమనుకోమాక, ఏదో బాధపడమాక అని మళ్ళా సముదాయించే విధానం చూస్తూ ఉంటాం లోకంలో. ఇట్లా చాలా సందర్భాల్లో మనకు కూడా ఒక ఆవేశం వస్తుంది, ఆవేశంలో మాట్లాడేస్తాం. ఆవేశం అణిగిన తర్వాత పశ్చాత్తాపడతాం, పొరపాటు అయిపోయిందండి, ఏమనుకోమాకండి, మన్నించండి అనేది సాధారణంగా లోకంలో చూస్తూ ఉన్నాం. అలాంటి సిచ్యువేషనే మనిషి ఆవేశంతో దేహం నుండి నిలబడిన తర్వాత వాళ్ళ ఆవేశం కాస్త పోగానే వాడు అయ్యయ్యో పొరపాటు అయిపోయింది, దేహం నిలబడ్డానే అనే పశ్చాత్తాపంతో మళ్ళా వచ్చి ఆ దేహంలో సెట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అవకాశాలు. ఒకవేళ ఏదైనా ఆవేశంతో చా అని చెప్పి అనుకొని ఏ ఋషికేశ్ హరిద్వార్ వెళ్ళిపోయి ఒకవేళ యొక్క ఆశ్రమాలలో సన్యాసం తీసుకుని అక్కడ సన్యాసంతో ఉంటాడు కొద్ది కాలం పాటు. తర్వాత ప్రదేశం ఉండలేక, తిండి తినలేక, అక్కడ నివాసం చేయలేక
తిరిగి మరలా గురువుగారికి నమస్కారం పెట్టి ఆ యొక్క సన్యాస బట్టలు కాస్త గంగలో పడేసి 3 రౌండ్లుగా నమస్కారం చేసుకొని చక్క ఇంటికి వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకం. కాబట్టి ఆవేశంతో పోతారు, ఆశ్రమాల్లో చేరతారు, కొద్ది కాలం ఉంటారు. ఎందుకంటే అక్కడుండే బాధలు అక్కడ ఉంటాయి. ఆడకేదో పోతే తిరిగ్గా కూర్చోబెడతారు, ఆహారం ఏళ్ళకి ఆహారం పెడతారు, తిని పడుకోవచ్చు అనేది సాధారణంగా చాలామందిలో ఉంటుందన్నమాట. కాబట్టి ఆశ్రమాల్లో ఏ పని పాట ఉండదు, హాయిగా చెట్లు ఉంటాయి, చెట్ల నీళ్ళలో ఉండవచ్చు, ఏళ్ళకి బిల్లు కొట్టి భోజనం పెడతారు, హాయి తిని పడుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు. ఆడకపోతే అక్కడ ఉండే బాధలు అక్కడ ఉంటాయి, అసౌకర్యాలు ఉంటాయి, అనానుకూలాలు ఉంటాయి. ఇంట్లో ఉన్నంత విధాలుగా అక్కడేం ఉండవు. అక్కడ దుప్పట్లు ఉండవు, మంచాలు ఉండవు, కంచాలు ఉండవు, ఏవో తినాలి, ఏది పెట్టింది తినాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ ఆవేశం కాస్త ఏమవుతుందంటే దెబ్బకి మొత్తం పోతుందేక ఇల్లు జ్ఞాపకం వస్తుంది. ఎంత వెళ్ళాలి, ఎంత బాగా పెడతా ఉండేది, ఏడు పెడతా ఉంటే మంచి కూరలు చేసేది, గుమగుమాయించే కూరలు పెట్టేది, బాగా ఆనందింపజేసేది. ఇవన్నీ జ్ఞాపకం రాగానే ఆశ్రమానికి స్వస్తి చెప్పేసి శాంతి మంత్రం చెప్పి గురువుకు నమస్కారం పెట్టేసి తీరా వచ్చే విధానాలు ఉంటాయి. ఇదన్నీ కూడా జీవితంలో కలిగేటువంటి సాధారణం, సర్వసాధారణం. ఆవేశాలలో వైరాగ్యాలు వస్తూ ఉంటాయి, సాధారణం. మళ్ళీ తిరిగి మరలా స్వస్థలం చేరుకునే పరిస్థితి ఉంటుంది కదా. ఎన్నో చూస్తున్నాం జీవితంలో. మరి ఒకవేళ ఆవేశంతో ఆ వ్యక్తి కానీ ఆమె కానీ దేహం నుంచి వెలువడిన తర్వాత తిరిగి మరలా మరి పశ్చాత్తాపానికి గురై ఆ దేహంలోకి వచ్చి మళ్ళా కూర్చుని ఆ దేహాన్ని యథావిధిగా ధరించుకుని మా లోక వ్యవహారం చేసే అవకాశాలుగా ఉన్నాయా? లేవు, అవకాశాలు లేవు. ఒక్కసారి సర్వేశ్వరుడు ఆ దేహంలో సూక్ష్మదేహాన్ని సెట్ చేశాడు, అంతేక అది మరణ పర్యంతం ఉండాల్సిందే. వీళ్ళ ఆవేశంతో దేహం నుంచి గృహం నుంచి వెలువడిన తర్వాత అయ్యా పరమేశ్వర తప్పైపోయింది మన్నించండి, అప్పుడు మీరు అన్ని విధంగా దేహంలో సెట్ చేశారు, నేను ఆవేశం బయటకు వచ్చేసాను, మళ్ళీ లోనగా పోవాలంటే మార్గం దొరకటం లేదు, కాబట్టి మీరే గతంలో సెట్ చేశారు, కాబట్టి ఆ ప్రకారంగా నన్ను మన్నించి నా తప్పును క్షమించి మళ్ళా నా దేహంలో నేను ఉండేట్లుగా నాకు మళ్ళీ అవకాశం కలగజేయండి అని చెప్పానంటే కూడా సర్వేశ్వరుడు ఏం పట్టించుకోడు. ఇక అంతే, ఆ తర్వాత విలపించాల్సిందే, బాధపడాల్సిందే. ఆ విధముగా మరి పొరపాటు చేసిన విధానం నుంచి వాళ్ళు మరి ఆ బాధపడే పరిస్థితిగా తర్వాత ఉండవచ్చు అని చెప్పి అనేది మనం ఊహించవచ్చు. అందుచేత ఈ ప్రకారంగా శరీరములో ఆ సూక్ష్మదేహము తల్లి గర్భంలోనే సెట్ అయిపోయింది. అక్కడి నుంచి ఆ దేహాన్ని సంతరించుకుంటూ మరి ఆ యొక్క జానుడుగా, మూరెడుగా, బారెడుగా పెరిగి 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 6 అడుగులు 7 అడుగులు ఏమి కేజీ దేహం, మళ్ళా 10 కేజీలు, 20 కేజీలు, 70 కేజీలు దాకా పెరిగి ఇట్లాగ పరిణామం చెందే విధానంలో సూక్ష్మదేహము లోపల నుంచే తల్లి గర్భం నుంచే, తండ్రి గర్భం నుంచే కణజాలముగా, జీవ కణజాలముగా సెట్ అయిపోయి వచ్చిన విధానం. కాబట్టి పొరపాటున ఎవరైనా ఆవేశంతో దేహము నుంచి బయటికి వచ్చేసారా అంటే ఇక మళ్ళా ఆ దేహంలో, ఆ గృహంలో ప్రవేశించే అవకాశాలు వాడికి ఉండవేక. అయితే ఎంతకాలం సంచారం చేస్తాడో తెలియదు. ఆ సంచార అనంతరం మళ్ళా తిరిగి మళ్ళా కర్మవశాత్తు తిరిగి మళ్ళా ఆ కర్మానుగుణ్యముగా ఏ శరీరాల నుంచి మళ్ళా దేహాలు ధరించి విశ్వంలోకి వస్తాడు. అది పశు దేహం నుంచి రావచ్చు, పక్షి దేహం నుంచి రావచ్చు, మృగదేహం నుంచి రావచ్చు. ఏ దేహం నుంచి వస్తాడో కూడా ఏది కూడా చెప్పే అవకాశాలు లేవు. అది కర్మ సట్రంలో చేరి ఉన్న అంశం, అది కర్మ భాగం, కర్మ సిద్ధాంతంలో చేరి ఉన్న అంశం. అందుచేత క్షణకాలంలో వీడు అమెరికా పోయాడు, క్షణకాలంలో ఋషికేశం పోయాడు, క్షణకాలంలో కాశీకి పోయాడు, క్షణకాలంలో పోతుందయా అని చెప్పి అంటూ ఉంటారు. ఒకసారి కనుక బయటికి పోయిందా అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ నువ్వు కాశీకి పోవాలంటే ఈ దేహం కూడా తీసుకుని పో, ఒకవేళ అమెరికా పోవాలంటే ఈ దేహం తీసుకుని పో. ఈసా పైసాలు ఉండవండి, సూక్ష్మదేహంతో పోతే అని చెప్పి అనుకుని కనుక స్థూలదేహం ఎక్కడే పెట్టి సూక్ష్మదేహంతో పోయావనుకో మళ్ళీ దేహంలోకి వచ్చే అవకాశం ఉండలేక. కాబట్టి ప్రకారంగా మనస్సు మహావేగముగా పోతుంది, క్షణకాలంలో అక్కడ ఉంటుంది అనే మాటలు వింటూ ఉంటాం. అది కేవలం ఒక అందముగా చెప్పుకునే ఒక అంశము, కానీ ఊహా మాత్రముగా చెప్పుకునే అంశమే తప్ప
నువ్వు ఏవైతే గతంలో చూసి ఉన్నావో అవి మాత్రమే నీ మనసు దర్శించే అవకాశం ఉంటుంది. దర్శించకుండా ఉన్నటువంటి ఈ లోకంలో కోకొల్లలుగా ఉన్నాయి. మనం దర్శించి మన మనసులో ప్రింట్ వేసుకున్నటువంటి క్షేత్రములు కానీ ప్రదేశాలు కానీ చాలా తక్కువ. మనం ఇంకా ప్రింట్ వేసుకోవాల్సినవి చూడాల్సినవి లోకంలో చాలా అధిక శాతంలో ఉన్నాయి. మేరు పర్వతం అంతా ఉన్నాయి. మనం ముద్రగా వేసుకున్నటువంటి యొక్క అంశములు ఆవగింజ అంతా, ఇంకా మన యొక్క ముద్రలు వేసుకోవాల్సినటువంటి యొక్క చూడాల్సినటువంటి ప్రదేశాలు మేరు పర్వతం అంతా ఉన్నాయి. ఏం చూసామని చెప్పని. కాబట్టి ఈ ప్రకారంగా శక్తి కొలది ఎవరెవరు ఎక్కడెక్కడికి పోయి దర్శించుకుంటారో అవన్నీ కూడా ఏంటంటే ఆడకు పోయి మనం ఆ ప్రదేశాలని ఆ దర్శన స్థలాలని మన మనసులో ప్రింట్ వేసుకొని తెచ్చుకుంటూ ఉన్నాం అన్నది మాత్రం వాస్తవం. ఆ దేశంలో బాగా ఉంటాయట, ఈ దేశంలో బాగా ఉంటాయట, ఆ ప్రదేశంలో చాలా ఉన్నాయట, ఇక్కడ చాలా ఉన్నాయట అనే విధాయకాలుగా ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాటిని సమాచారం స్వీకరించి మనం అక్కడ దాకా ఈ దేహాన్ని మోసుకుపోయి తీసుకుపోయి ఆ దేహముతో కూడా మనం మన యొక్క సూక్ష్మదేహముకు మనస్సు ఆకాశాంశములో వాటిని ప్రింట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఆ పనే చేస్తున్నాం ప్రస్తుతం. ఫలానా దేశం అండి చాలా బాగా డెవలప్ అయ్యింది, అక్కడ చాలా చాలా ఆకర్షణీయంగా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, ఎన్నో చూడదగినటువంటి యొక్క దృశ్య ప్రదేశాలు ఉన్నాయి అనేటువంటివి విన్నప్పుడు అక్కడికి పోవాలనేటువంటి ఉత్సుకత ఏర్పడుతుంది. తగినటువంటి ప్రయత్నం కూడా చేసుకోవటం అవుతుంది. ఆ ప్రకారంగా ఈ దేహాన్ని తీసుకొని మనం ఆ ప్రదేశాలకు పోయి ఆడ ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా మన మనస్సులో ప్రింట్ వేసుకుంటున్నటువంటి పని ఇంకేం లేదేక. ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ మన మనస్సు లోపల ప్రింట్ వేసుకుని ఇంటికి తెచ్చుకుంటూ ఉన్నాం. ఆ తెచ్చుకున్నటువంటి వాట్లను ఈ మనస్సు అనేది ఏం చేస్తుందంటే పని పాట లేనప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు మొత్తం మళ్ళా ముందేసుకుని చూసుకుంటూ ఉంటుంది. చూడండి, కావాలంటే మీరు మీ వివాహ సందర్భంలో అత్యద్భుతముగా ఆ ఫోటోలు కూడా అత్యద్భుతంగా తీస్తారు వాళ్ళు. మీరు చూస్తే ఆ పెళ్ళికి కనుక పోయినట్లయితే ఆ బ్రాహ్మణ మాట ఒక్కడు వినిపించుకోరు వాళ్ళు. ఇక వధూవరులు ఆ పక్కగా తిరిగి ఈ పక్కగా తిరిగి జడల ముందేసుకొని చేతులు ముందు పెట్టుకుని ఆ పక్క నుంచుని ఈ పక్క నుంచుని ఈ ముందు వాడి నుంచుని ఆ ముందు వీడి నుంచుని వీళ్ళ ముందు ఆ బంధువుల నుంచుని అనేక రకాలైనటువంటి భంగిమలలో ఫోటోలు తీసుకోవడం జరిగిపోతుంది. లగ్నం దాటిపోతుంది, ఏముండదేక అయ్యవారు అయ్యా లగ్నం దాటిపోతుందరా, కూర్చోండిరా, తీసుకురా అంటే పెళ్లి కూతురిని తాలి కట్టాలరా, లగ్నం పోతాని చెప్పాలంటూ అరుస్తూనే ఉంటాడు. ఎవడు పట్టించుకోడు, ఎందుకంటే ఫోటోలు దిగాలి కాబట్టి ఆ దిగేటువంటి సంబరంలోనే అందరూ మునిగిపోతారు. ఎందుకంటే మళ్ళీ రాబోది పెళ్లి సందడి, జీవితంలో ఒకసారి పెళ్ళి మళ్ళా ఉంటే ఎవరిని తర్వాత చూసుకొచ్చి పనుకోవచ్చు. ఇంకేడ ఒకసారి జీవితానికి పెళ్ళి అంతే. ఆ పెళ్ళి చివరిదాకా పోతుంది ఆ పల్లకి. అందువల్ల సందర్భం కాబట్టి బంధువులంతా వస్తారు, స్నేహితులంతా వస్తారు, పరివారం అంతా వస్తుంది. ఇక వాళ్ళతో వీళ్ళతో దిగటం పెద్ద ఆల్బమ్ అయిపోతుంది అన్నమాట. ఇక ఆ ప్రకారంగా ఆ పూట అయినటువంటి యొక్క ఆ సందడి దాన్ని తిరిగి మళ్ళీ జీవితంలో అప్పుడప్పుడు ఈ వధూవరులు ముందే తిప్పుకుంటూ ఉంటారు. ఆ పూట చూసావో మన పిల్ల ఎట్లా అయ్యిందో, ఎంతమంది బంధువులు వచ్చారో, ఎంత స్నేహితులు వచ్చారో, మీ తరపు వాళ్ళు మా తరపు వాళ్ళు అని తీరుబాటు ఉన్నప్పుడల్లా ఆల్బమ్ ముందేసుకోవటం చూసుకొని సాంబరపాట అట్లాగా మనం కూడా అనేక ప్రదేశాలకు పోయి అక్కడక్కడ ఏవి దర్శించామో అవన్నీ కూడా లోపల చక్కగా ప్రింటేషన్ పట్టుకొస్తున్నాం. కాబట్టి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడల్లా మనం ఆల్బమ్ తిప్పుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రకారంగా మొత్తం మన సమాచారం అంతా మనసు అనేటువంటి దాంట్లో సూక్ష్మదేహంలో ఆకాశంలో మనం పెట్టుకున్నాం, నిక్షిప్తం చేసుకున్నాం. ఆకాశం నిండేది కాదు. ఆకాశో వ్యవకాశస్య ఆకాశం వ్యాపితం చేయత్తు ఆకాశస్య ఆకాశో వ్యవకాశస్య. ఆకాశం అంటే అవకాశం ఇస్తుంది, నువ్వు ఎంతనే పెట్టుకోవచ్చు, దాన్ని నిండేదేం లేదు. మనం టౌన్లో కొంటాం, ఒక
4 GB పెన్ డ్రైవ్, 8 GB ఫ్రెండ్ డ్రైవ్, 16 GB, 32 GB, 1000 GB ఇట్లా కొంటూ ఉంటారు. హార్డ్ డిస్కులు కొంటూ ఉంటారు. అవన్నీ కూడా ఖాళీలు. ఆ ఖాళీ భాగంలో మనం పెట్టుకుంటూ ఉంటాం. 4 GB ఉంటే 4 GB పడుతుంది. అంటే 16 GB ఉంటే 16 GBలోనే అంత పడుతుంది తప్ప ఎక్కువ పట్టవు. దాని వీడియోలు ఎక్కువ పట్టవు. ఆడియోలు పెట్టుకోవాలి, ఫోటోలు పెట్టుకోవాల్సిందే. 1000 GB అయితే దాంట్లో కొన్ని ఎక్కువగా ఆడియోలు వీడియోలు పెట్టుకోవచ్చు. ఖాళీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. రేటు కూడా బాగా ఉంటుంది. అనగా 1 TB అంటారు. 1 TB కనీసం ఇప్పుడు మనకి 6,000 పెట్టాలి. 2 TB అయితే 8,000కు వస్తుంది అనమాట. అంటే 2,000 జీబీలు అనమాట దాంట్లో పెట్టుకునేది అనమాట. ఇది 1 TB 2 TB అంటూ ఉంటారు. అట్లాగా మరి 7,000 పెట్టందే నీకు 2 TB రాదు. దాంట్లో మొత్తం పెట్టుకోవచ్చు అంటే మొత్తం పెట్టే అవకాశం లేదు. అంతవరకు పెట్టుకోవాలి తప్ప మిగతా మళ్ళీ ఇంకో TB కొనుక్కోవాల్సిందే. కానీ మన యొక్క సూక్ష్మదేహం అనబడేటువంటి యొక్క దాంట్లో ఉన్నటువంటి ఖాళీ ఎన్ని టెర్రాబైళ్ళు అని చెప్పనంటే కూడా దానికి ఏం చెప్పే అవకాశాలు ఎంతైనా పెట్టుకో. ఎన్ని వీడియోలు పెట్టుకున్నా, ఆడియోలు పెట్టుకున్నా, పాటలు పెట్టుకున్నా, పుస్తకాలు పెట్టుకున్నా, ఎన్ని పెట్టుకున్నా కానీ అది ఖాళీ అట్లాగే ఉంటుంది. ఇంకా నిండదు, మొత్తం నిండదు. పెట్టే కొద్దీ అది ఇంక వివృతం అవుతూ ఉంటుంది. ఆ ప్రకారంగా పెట్టలేదా అంటే అనేక జన్మలుగా పెడతా ఉన్నాం. లోపల నిండి ఉన్నది, లోపల నిండా ఉన్నది, ఇంకెంతో ఖాళీ ఉందని చెప్పని అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా మరి మనస్సు అనేది మహావేగంగా పోతుందండి. క్షణకాలంలో కాశీలో, క్షణకాలంలో అమెరికాలో ఉంటుంది, క్షణకాలంలో రష్యాలో ఉంటుంది, క్షణకాలంలో షిలోంలో ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. అలాగా పోయే అవకాశం ఉంటే అందరికీ అవకాశమే కదా. ఎందుకు ఇచ్చి విమానాలు ఎందుకు, ఈసారి ఎందుకు, పైసలు ఎందుకు, ఎందుకు ఇంకా శుభ్రంగా కళ్ళు మూసుకున్నావా, అమెరికాలో ఉన్నావా, దెబ్బకు ఠా అన్నట్లుగా ఒక్కసారిగా ఏముంటుంది ఎవడే అట్లాగనే ఒకవేళ స్థూల దేహం పడిపోతే అది మరణం అన్నారుగా. మరణం అంత్య ప్రయాణం అలాంటి విధానం కనుక ఏర్పడ్డట్లయితే అప్పుడే ఉన్న సూక్ష్మ దేహంతో తన బంధువులు ఉంటే దుబాయ్లో అడగపోయి వాళ్ళ పక్కన కూర్చోవచ్చు. ఇవాళ రష్యాలో మీ బంధువర్గం ఉంటే అడగపోయి వాళ్ళ పక్కన కూర్చోవచ్చు. సూక్ష్మ దేహంతో విడబడ్డావు, స్థూల దేహం విడబడ్డావు కాబట్టి వాళ్ళ పక్కన కూర్చోవచ్చు. ఒకవేళ వీడికి వాళ్ళు కనపడతారేమో కానీ వాళ్ళకు వీడు కనపడ్డాడంటే మొత్తం పారిపోతారు. వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు, వాళ్ళ ఇంట్లో నివాసం చేసుకోవచ్చు, ఏదో మూల దాక్కోవచ్చు, ఇట్లాగా దర్శించుకోవచ్చేమో కానీ వాళ్ళకి ఇటు కనపడకూడదు. వీడు వాళ్ళని చూసుకోవచ్చు కానీ వాళ్ళకి ఇటు కనపడకూడదు. కనపడ్డాడనే ప్రమాదాలు వచ్చేస్తాయి. కాబట్టి అక్కడ దాకా పోవాలని చెప్పానంటే స్థూల దేహం తీసుకుని పోవాలన్నా పోవచ్చు, లేక స్థూల దేహం నుండి విడబడి స్థూల దేహం అంటే వదిలిపెట్టేసి అట్లాగా పోవచ్చు అని చెప్పనే విధానం. అంతేగాని ఒక క్షణకాలంలో నా మనసు అమెరికా పోయొచ్చిందండి, ఒక క్షణకాలంలో నా మనసు కాశీ పోయొచ్చిందండి, క్షణకాలంలో నా మనసు బదరీ పోయొచ్చిందండి. ఏడ పోయొచ్చేది? పోతే నువ్వు ఇక్కడ ఉంటావు, మళ్ళాక ఈ దేహాన్ని తీసుకుపోయి మళ్ళీ కలిపేయాల్సింది మట్టిలో. ఎందుకంటే స్థూల దేహములో సూక్ష్మదేహం సెట్టింగ్ అయిపోయింది, అది బయటకు వచ్చే అవకాశాలు లేవేక. ఒకవేళ ఏదైనా ఉంటే స్థూల దేహం లోపల చేసుకోవాలి తప్ప బయటకు వచ్చి చేయకూడదు. స్థూల దేహం లోపలే ఉండి దర్శించుకో స్వప్నలోకాన్ని. స్థూల దేహం లోపలే ఉండి అజ్ఞానం నందు ఉండి సుషుప్తి అనుభవాన్ని పొందవచ్చు. సూక్ష్మదేహం లోపల చేసుకునే పనులు తప్ప సూక్ష్మదేహం నుండి బయటకు వచ్చి ఏమి చేసే విధానం కాదు. అట్లా వచ్చావంటే దాంతో ఆ పూటతో తెగదెంపులు అయిపోయినట్లే. అయిపోయిన తెగదెంపులు ఏమి? యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అని చెప్పాను లేదా? యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పురస్తాత్ ప్రజాపతే బ్రహ్మదేవుడు సర్వేశ్వరుడు సహజం పురస్తాత్ ఆ విధముగా ఆయన ముడేశాడు, ఈ దేహానికి ముడేశాడు, సూక్ష్మ దేహాన్ని ముడేశాడు.
అందువల్లే అమ్మగారికి ఉండేటువంటి తాలిబొట్టుకు 3 ముళ్ళే ఉంటాయి, అయ్యగారికి ఉండేటువంటి యజ్ఞోపవేతానికి 3 ముళ్ళే ఉంటాయి. ఎవరు వేసుకున్న 3 ముళ్ళే, ఈయన వేసుకున్న 3 ముళ్ళే, ఆమెకు వేసిన 3 ముళ్ళే. అయితే గమ్మత్తు ఏమిటంటే వీడు ఆమెకు 3 ముళ్ళు వేస్తాడు, కానీ ఆమె వీనికి 3 ముళ్ళు వేయాలగా, వేయటానికి వీలు లేదు. కాబట్టి వీడే 3 ముళ్ళు వేసుకుంటాడు, యజ్ఞోపవేతానికి ముళ్ళు వీడే వేసుకుంటాడు, కానీ ఆమెకు మాత్రం వీడు 3 ముళ్ళు వేస్తాడు. సరే, ఎవరు వేసుకున్నా 3 ముళ్ళతో బంధింపడి ఉన్నటువంటి విధానము. ఆ ప్రకారం ఏమిటి ముడి అంటే ఈ యొక్క శ్వాస, ప్రాణం. ఈ ప్రాణం అనేటువంటి దాంతో ఈ సూక్ష్మదేహానికి, స్థూలదేహానికి భగవంతుడు మూడేశాడు. ఎందుకు మూడేశారయ్యా, 3 ముళ్ళు అని చెప్పని అంటారే అంటే, ఈ శ్వాస అనేటువంటిది లోనగా పోతే అంతఃకుంభకం, బయటకు వస్తే బహిర్కుంభకం, కంఠమునందు సహజ కుంభకం, 3 కుంభకాలు ఉన్నాయి. ఈ 3 కుంభకములే 3 ముళ్ళుగా ఈ లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహానికి, స్థూలదేహానికి ముడివేయబడ్డటువంటి యొక్క బంధం అన్నమాట. ఎప్పుడైతే సర్వేశ్వరుడు చేసినటువంటి యొక్క 3 ముళ్ళ బంధం కనుక తెగిందా, ఆ తాడు తెగిందా, ఆ శ్వాస అనేటువంటి త్రాడు తెగిందా అంటే ఇక అంతే సంగతులే. లోకంలో చూస్తూ ఉన్నాం కదా, ఎప్పుడైతే పురుషుడు నిష్క్రమించాడో స్త్రీకి ఉన్నటువంటి 3 ముళ్ళు తెంచేస్తారు. కాబట్టి ప్రకారంగా అది పారమార్థికంగా చూసినట్లయితే దేహమే స్త్రీ, లోనున్న పురుషుడే జీవుడు. కాబట్టి దేహం అనేటువంటి స్త్రీకి, లోన ఉన్న పురుషుడకు జీవుడికి వేయబడ్డటువంటి బంధం, ఈశ్వరుని ద్వారా వేయబడ్డటువంటి 3 ముళ్ళ బంధం. దాన్ని లోకంలో ఒక ఆచారంగా పెట్టుకుని అందరు వేసుకుంటూ ఉన్నారనుకోండి. కానీ భగవంతుడే అందరికి, దేహాలకి, జీవుడికి ఆయన ముడి వేసేసాడు. ఆ విధంగా ఉన్నటువంటి యొక్క ముడి కాస్త విడబడిందా అంటే ఇక సూక్ష్మదేహంతో గల జీవుడు బయటికి వెళ్ళిపోవాల్సిందే, ఉండే అవకాశాలు లేవు. అందుచేత సూక్ష్మదేహం నా మనసు పోయింది, ఎక్కడో కాశీ పోయింది, ద్వారా పోయింది, మా ఊరికి పోయింది, ఆ ఊరికి ఈ ఊరికి పోయింది. ఏమిటి పోయేది? నువ్వు గతంలో పోయొచ్చావు. ఆ పోయి రావటం కారణంగా అవన్నీ నీ లోపల ముద్రలు పడ్డాయి కాబట్టి తిరుగుబాటు కూర్చున్నప్పుడు నువ్వు అవన్నీ మళ్ళీ నెమరేసుకుంటూ ఉన్నావు, ఆల్బం తిప్పుకుంటూ ఉన్నావు. ఇది పోయేదంటూ ఏం కాదు. ఇక్కడ చెప్పాడే మంత్రంలో ఈయన గారు, ఋషేశ్వరుల వారు, అనే జత్తు ఏకం మనసహ జవీయ, మనసహ జవీయ, మనసహ మనస్సు కంటే జవీయ, ఆయన వేగముగా పోయేవాడు ఉన్నాడు బ్రహ్మం. అరే, మనస్సు కంటే వేగంగా పోయేంత అవసరం ఆయనకేం పట్టింది? ఇక్కడ అనే జత్తు అని చెప్పన్నాడు కదా పక్క. అనే జత్తు ఆయన పోయేవాడు కాదు. ఏ జత్తు అంటే ఏజురు కంపెనీ ఉత్పత్తి అన్నమాట. రాసుకోండి, ఏజురు కంపెనీ. ఏజ్ అనేటువంటిది ఏజురు కంపెనీ. ఏజ్ అంటే మళ్ళా వయసు అని చెప్పి అనుకోమాకండి. నీ ఏజ్ ఎంత అంటారు, నా వయసు ఎంత అంటారు. సంస్కృతంలో ఉండే అర్థాలు వేరు, ఇంగ్లీషులో ఉండే అర్థాలు వేరు. కనుక ఇక్కడ నీకు ఏజత్తను, ఏ అనేది అచ్చు అన్నమాట. అచ్చుపరమైనప్పుడు నకారం అన్నగా మారిపోతుంది. అందుచేత ఏజత్తు అది చెల్లించేది కాదయ్యా బ్రహ్మము, అది కదలదు అన్నాడు. కదలకపోవడం కారణం ఏంటి? అంతటా వ్యాపకమై ఉన్న వస్తువు కదా. కనుక బ్రహ్మములో ఏ కదలికలు ఉండవు, అది వ్యాపకం, అఖండం అన్నారు. అసలు నీకు ఆకాశంలోని కదలికలు లేవు. ఆకాశం కదలిక ఉంటుందా? ఆకాశంలో కదలికలు లేవు. మరి ఆకాశంలోనే కదలికలు లేకుండా ఉన్నప్పుడు దానికి కారణమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మములో కదలికలు ఎట్లా ఉంటాయి? కాబట్టి ప్రకారంగా ఆకాశాన్ని ఎక్కువగా మనకి బ్రహ్మమును చెప్పటానికి ఆకాశాన్ని ఉదాహరణగా చెబుతారు మహాత్ములు. సౌక్ష్మ్యాత్ ఆకాశం నా ఉపలిప్యతే, 13వ అధ్యాయంలో పరమాత్మ అన్నాడు. సౌక్ష్మ్యాత్ ఆకాశం, ఆకాశము చాలా సూక్ష్మమయ్యా అన్నాడు. ఆ సూక్ష్మం కావటం కారణంగా ఆకాశం అన్నిట్లో ఉంటుంది, అన్నీ ఆకాశంలో ఉంటాయి. కానీ ఆకాశం దేన్ని అంటదు.
ఆకాశానికి ఎలాంటి దోషాలు అంటే విధానం లేదుగా. ఏమి ఆకాశం అనేది అన్నిటిలో ఉన్నది. మాలిన్యాలలో కూడా ఆకాశం ఉన్నది, మురుగు కాలవల్లో కూడా ఆకాశం ఉన్నది. దానికని అంటుతుందా అంటే ఏమంటదు. ఒకవేళ మీకు సందేహం కలిగితే పెయింట్ తీసుకురాయండి, కుంచుతో బ్రష్తో రాయండి ఆకాశానికి ఎట్లా అంటించండి. ఒక పెయింట్ తీసుకొచ్చి ఒక బ్రష్ తీసుకుని ఆ పెయింట్ డబ్బాలో ఆ బ్రష్ ముంచి మీకు నచ్చిన రంగు, ఎరుపు కానీ నలుపు కానీ బులుగు కానీ అనేకం ఉంటాయి కదా, అది తీసుకురా. ఒక 1/2 kg ఆయిల్ పెట్టురా, ఆ యొక్క రంగు పట్టుకురా. ఒక బ్రష్ తీసుకో, దాంట్లో మున్సు, ఆకాశానికి కోటింగ్ వేయండి. చూడండి, ప్రయత్నం చేయండి. మీరు గోడకేస్తారు, స్తంభాలకు వేస్తారు, అన్నింటికి వేస్తారు రంగులు, బట్టలకు వేస్తారు, అన్నింటికి వేస్తారు కదా. ఆకాశానికి ఎందుకు వెళ్ళారు మీరు? సౌక్ష్మ్యాత్ ఆకాశం నా ఉపలిప్యతే అని పరమాత్మ అన్నాడు. లేదయా, ఆకాశము చాలా సూక్ష్మముగా ఉన్న వస్తువు కాబట్టి దానిని ఏది కూడా అంటదు అని అన్నాడు. తద్వత్తు ఆ ప్రకారముగానే బ్రహ్మము కూడా దేనిని అంటదు. ఎందుకంటే ఆకాశం కంటే ఇంకా సూక్ష్మం అది. లోకంలో ఉన్నటువంటి పృథివీ కంటే, జలము కంటే, అగ్ని కంటే, వాయువు కంటే కూడా మహాసూక్ష్మముగా ఉండేది ఆకాశం. అంటే ఆకాశము కంటే ఇంకా సూక్ష్మమైంది అహంకార తత్వం, దానికంటే సూక్ష్మమైంది మహత్తత్వం, దానికంటే ఇంకా సూక్ష్మమైంది అవ్యక్తతత్వం, దానికంటే ఇంకా సూక్ష్మమైంది శబల బ్రహ్మం, దానికంటే ఇంకా సూక్ష్మమైంది శుద్ధ బ్రహ్మము అన్నారు. దానికి ఏమి అంటావు కాబట్టి దాన్ని శుద్ధ బ్రహ్మం అన్నారు. లేకపోతే ఎందుకు మాట్లాడతారు? మలిన బ్రహ్మం అంటారు. లేకపోతే శుద్ధ బ్రహ్మం అదేనికంటేది కాదు. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాశ జంతో నిహితం గుహాయాం. కాటకవల్లి. అనోహణీయాన్ మహతో మహీయాన్. సూక్ష్మ వస్తువులలో కల్లా మహాసూక్ష్మముగా ఉంటుందట, పెద్ద వస్తువులలో కల్లా మహా పెద్దదిగా ఉంటుందట. అనోరణీయాన్ మహతో మహీయాన్. మహత్ అంటే గొప్ప, పెద్దది. దానికంటే పెద్దది లేదు, దానికంటే సూక్ష్మమైంది లేదని చెప్పి అర్థం. అంతే. ఆ విధముగా మరి సూక్ష్మముగా ఉన్నటువంటి ఈ యొక్క ఆకాశాన్ని ఏది అంటున్నప్పుడు బ్రహ్మముని ఏమంటుంది? కాబట్టి ప్రకారముగా అనే జత్తు అన్ను ఏ జత్తు అది చెలియని చదువు అనే మాట ముందు ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇక్కడే ఉన్నాడు, మనసహజీవీయ, మనస్సు కంటే మహావేగంగా పోతా ఉన్నది అనేటువంటి మాట వాడాడు. అంటే మనస్సు ఉంటే వేగంగా పోతుంది, మనసు లేకపోతే అనే జత్తు అది కదలకుండా ఉంటుందని చెప్పి నేను అర్థం. స్వరూపత ఆ బ్రహ్మములు ఏ కదలిక లేవనేటువంటిది ఒక వాస్తవికంగా ఉన్నటువంటి అంశమైతే, మనసహ జవీయ అంటే మరి మన యొక్క మనస్సు అనేది ఒక చలన వస్తువుగా ఉన్నది కాబట్టి అనేటువంటి ఒక అంశం ఒకటి. రెండవది ఏంటంటే రెండవ అంశము, ఈ మనస్సు అనేటువంటిది సూక్ష్మదేహం కాబట్టి సూక్ష్మదేహం అనేది ప్రస్తుతం ఈ దేహములో ఉన్నది, ఈ పార్థివ దేహములో ఉన్నది. ఈ పార్థివ దేహములో ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహానికి టైం ఉన్నది, గడువు ఉన్నది. కొంతమంది బాల్యంలోనే దేహం ఖాళీ చేస్తారు, కొంతమంది యవనంలో దేహాన్ని ఖాళీ చేస్తారు, కొంతమంది వృద్ధాప్యం దాకా ఉండి తర్వాత దేహాన్ని మెల్లగా వదిలిపెట్టేస్తారు. కనుక దేహం వదిలిపెట్టేసిన తర్వాత మరి అక్కడి నుంచి సూక్ష్మదేహం ప్రయాణం చేస్తుంది. దాన్ని సూక్ష్మదేహం అన్నాం, మనస్సు అన్నాం. ప్రయాణం చేస్తుంది. ఎక్కడెక్కడికి పోతుందో చెప్పే అవకాశం లేదు. ఎక్కడెక్కడికి పోయినా కానీ సూక్ష్మదేహంలో ఉన్న జీవుడు అక్కడక్కడల్లా కూడా భగవంతుడు దానికంటే ముందే ఉన్నాడు అనేటువంటి భావన. నాకెవరయ్యా దిక్కు? బతికుండంగా చాలామంది ఉన్నారు, మేము కాపాడుతూ ఉన్నారు, రక్షణగా ఉంటా ఉన్నారు, ఆదుకుంటా ఉన్నారు. కాబట్టి బంధువులు, స్నేహితులు, పరివారం అయిన వాళ్ళు, బిడ్డలో, కొడుకులో, కోడల్లో ఎవరో ఒకరు ఈ విధంగా ఆదుకునే విధానంగా ఉన్నారు. ఎప్పుడు రెప్పలా కాపాడే విధానంగా ఉన్నారు. మరి దేహమును నిష్క్రమించిన తర్వాత ఈ జీవుడు ప్రయాణం చేస్తాడు. సూక్ష్మదేహం ప్రయాణం చేస్తుంది, మనసు ప్రయాణం చేస్తుంది.
ఈ ప్రయాణం చేసినప్పుడు ఎక్కడెక్కడికి పోయినా కానీ అక్కడల్లా భగవంతుడు వాని కోసంగా సిద్ధంగా ఉన్నాడనేటువంటి యొక్క అంశము. నీకు భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడే నీకు దిక్కై ఉన్నాడు. జీవించి ఉండగా ఎవరో ఒకరు ఆదుకునే వాళ్ళు ఉన్నారు. ఏదో ఆపదల్లో ఉన్నావంటే పలకరించే వాళ్ళు ఉన్నారు, ఆదుకునే వాళ్ళని సహాయపడే వాళ్ళు ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఆదుకుంటారు, ఉన్నంతలో ఆదుకుంటారు. మరి ఈ ప్రకారంగా దేహము నుంచి విడబడిన తర్వాత మరి ఏ ప్రయాణం చేస్తాడో ఈ జీవుడు సూక్ష్మదేహముతో, ఆ ప్రయాణం చేసినప్పుడు ఎక్కడికి పోతే అక్కడల్లా భగవంతుడు వాని రక్షణగా ఉన్నాడనేటువంటి విషయం. ఈశ్వరుడు ఉన్నాడు, రక్షణగా ఉన్నాడు. మనసహ జవీయ, మనస్సు కంటే తొందరగానే మనస్సు కంటే ఆయన ముందే ఉన్నాడు. మనస్సు కంటే ముందే ఉన్నాడు, జీవుడి కంటే ముందే ఉన్నాడు, సూక్ష్మదేహం కంటే ముందే ఉన్నాడు. ఎక్కడికి పోయినా అక్కడల్లా భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ ఈ దేహములో ఉండగా రక్షణగా ఉన్నాడు స్వామి. ప్రతి శరీరమునందు జీవుణ్ణి ఆయన కాపాడుతూ ఉన్నాడు, అనేక విధాలు కాపాడుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన్ని రక్షణ కవచంలాగా రక్షిస్తూనే ఉన్నాడు. అట్లాగా దేహము నుంచి నిష్క్రమించిన తర్వాత ఇక ఏ యొక్క సూక్ష్మదేహంతో జీవుడు ప్రయాణం చేస్తాడో ఆ చేసిన ప్రయాణం గల జీవుడికి ఎవరు దిక్కు అక్కడ అని చెప్పనంటే భగవంతుడే దిక్కు. ఆదుకునేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే. ఎక్కడెక్కడికి పోయినా ఎంత లెక్క పోయినా దానికంటే నీకంటే ముందుగానే ఆయన అక్కడ ఉన్నాడనేటువంటి భావం అన్నమాట. పోక తప్పదు, ప్రయాణం చేయక తప్పదు. ప్రతి ఒక్కరికి ప్రయాణం ఉన్నది. ఈ దేహములో ఉన్నప్పుడు అనేక రక్షణలు కలగజేసుకుంటూ ఉన్నాం, అనేకమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం, ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉన్నాం. ఎప్పటికప్పుడు అన్ని విధాయకాలుగా ఈ శరీరంలో ఉన్న జీవుడికి దేహంలో ఉన్నటువంటి యొక్క దానికి ఇబ్బందులు లేని పరిస్థితిగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. హాయిగా ఉన్నంతలో సుఖంగా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క సౌకర్యార్థములుగా ఏర్పాట్లు చేసుకుని హాయిగా ఉండే విధానం చేసుకుంటూ ఉన్నారు. రక్షణ గృహం నిర్మాణం చేసుకున్నారు, దాంట్లోని సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు, హాయిగా కాబట్టి శ్వాస ఉన్నంతకాలం హాయిగా ఉండటానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాం. మరి ఒక్క పెట్టున మొత్తం ఉన్నవన్నీ కూడా వదిలిపెట్టేసి బయటికి పోవాల్సినటువంటి యొక్క సమయం ఒకటి ఉన్నది. అక్కడ ఎవరో కూడా మరి తోడొచ్చే అవకాశాలు లేవు కదా. ప్రాణమెల్లిన దేహమగ్నిహోత్రుని పాలు, కఠిన శల్యములిల్ల గంగ పాలు, మీద గప్పిన బట్ట మేటి సాకలి పాలు, కొడుకు ఉండిన కోడు కాకుల పాలు. మరి దేహం వదిలిపోయినటువంటి జీవుడు యొక్క రక్షణ ఎవరని చెప్పనంటే భగవంతుడే రక్షణ కవచముగా ఉన్న విధానం. కాబట్టి ఆయన ఎక్కడికి పోతే అక్కడల్లా కూడా భగవంతుడే రక్షణగా ఉన్నటువంటి విషయముగా మనం దృఢ విశ్వాసముతో ఉండాల్సి ఉంటుంది కదన్నమాట. నాకెవరు అని అంటాం కదా, బ్రతికి ఉన్నప్పుడు నాకెవరు అని చెప్పి అంటూ ఉంటాం. అన్న విధానంలో నేనున్నాను అని చెప్పనే విధానంగా మనకి అభయాలు వస్తూ ఉంటాయి బతికున్నప్పుడు, పర్వాలా. కానీ మరి దేహం సాలించిన తర్వాత ఉన్న బంధువులు దూరం అయిపోయారు, ఉన్న పరివారము దూరం అయిపోయింది, ఉన్న బిడ్డలు దూరం అయిపోయారు, ఉన్న సంపదలన్నీ ఒక్క పెట్టున చేయి జారిపోయాయి. మరి ఏమి రక్తహస్తాలతో బయటపడ్డటువంటి వాడు వాని యొక్క పరిస్థితి ఏమిటని చెప్పనే మాటకి ఎక్కడికి పోయినా అక్కడల్లా భగవంతుడు ముందుగానే వానికి రక్షణగా ఉన్నాడనేటువంటి యొక్క ఒక భావన మనం మనసులో పెట్టుకోవాల్సి ఉంటుంది. అనే జత్తు ఏకం మనసహ జవీయ అనగా భగవంతుడు ఆయన మనసులాగా పరుగులు చేస్తా ఉన్నాడు అని చెప్పి అనటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ముందుగా చెప్పారు కదా, అనే జత్తు ఆయన కదిలేవాడు కాదు, చెలించేవాడు కాదు అని ముందు చెప్పాడు కదా. మనసహ జవీయ, మనసు కంటే వేగముగా పోతున్నాడు అని చెప్పనంటే మనస్సు ఎక్కడికి పోయినా, సూక్ష్మదేహం ఎక్కడికి పోయినా అక్కడల్లా కూడా దానికంటే ముందే భగవంతుడు అక్కడ ఉన్నాడు. ఎందుకు సర్వవ్యాపకుడు కాబట్టి ఆయన ఉన్నాడు. కాబట్టి సూక్ష్మదేహం ఎక్కడికి పోయినా అక్కడల్లా ఆకాశం ఉందగా. ఇప్పుడు ఘటం తీసుకోండి, మనం ఘటాన్ని తీసుకుంటే ఆ ఘటం తీసుకుపోతూ ఉంటే దాంట్లో ఆకాశం రావటం లేదా? ఎంత లెక్క పట్టుకుపోతే ఘటాన్ని అంత లెక్క ఘటంలో ఆకాశం వస్తుందా లేదా?
చూడండి, కావాలంటే మీరు చూసి పరీక్ష చేసుకోండి. ఒకవేళ మీరు ఇంటికి ఉదయం పూటల ఒక ఘటన తీసుకోండి, కుండ తీసుకోండి, లేదా పాత్ర చేసుకోండి, సెట్టు మూకుడు ఏదో ఉంటుంది మీ ఇంట్లో, తెపాలా ఉంటుంది, లేదా బిందు ఉంటుంది, కాగు ఉంటుంది, నీ ఇష్టం. ఎంత బరువు పోయి అంత బరువు కలిసి తీసుకో. ఇలా చిన్న చెంబు తీసుకో. ఆ చెంబులో ఆకాశం ఉందా లేదా అంటే ఆకాశం ఖాళీ ఉంది కదా. అట్లాగా 2 చేతులతో ఆ చెంబు పట్టుకుని బయలుదేరు. ఏమి నీ షాప్ దాకా పో. ఆ షాప్ దాకా పోతే నీకు ఆ చెంబులో ఆకాశం వచ్చిందా రాలేదా చూసుకోండి. కావాలంటే షాపుకు పోయిన తర్వాత ఆ చెంబు మూత తీయండి, లోన ఆకాశం ఉందలే చూసుకోండి. ఆకాశం లోపల ఖాళీ భాగం ఉంటుంది. అరే, ఇంటికాడ ఉన్న ఆకాశం నాకు షాప్ దాకా వచ్చింది అని చెప్పి అనుకుంటారు. మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఇంతకుముందు షాపు కాడ ఆకాశం లేదు, ఇంటికాడ ఉన్నటువంటి ఆకాశం చెంబుతో పట్టుకోసుకున్నాం అనమాట. కాబట్టి నీ చెంబు కంటే ముందుగానే అక్కడ ఆకాశం ఉన్నది. నువ్వు ఆకాశం పట్టుకుపోవటం వల్ల చెంబే పట్టుకుపోయేది. ఎక్కడికి పోయినా చెంబు కంటే ముందే ఆకాశం అక్కడ ఉంటుంది. అక్కడికి పోయి చూసుకున్నావు, చెంబులో ఆకాశం. అదే చెంబుని కాశీకి పట్టుకుపోయావు అనుకో, ఆడదాకా చెంబులో ఆకాశం కాశీ దాకా వస్తుంది. అదే చెంబు ఋషికేశం పట్టుకుపోయావు అనుకో, ఆడదాకా మళ్ళీ ఆకాశం చెంబులో ఆకాశం వస్తుంది. అదే తెపాల కనుక నువ్వు బదరి పట్టుకుపోయావు అంటే బదరి దాకా ఆకాశం ఆ చెంబులో అట్లాగే వస్తుంది. కాబట్టి ఇది ఒక భ్రాంతితో ఉన్నటువంటి అంశం. ఎక్కడికి పట్టుకుపోయినా దాంట్లో ఖాళీ అక్కడే ఉంటుంది, దానికంటే ముందే ఉంటుంది. నువ్వు పట్టుకుపోయే పాత్ర కంటే ముందుగానే అక్కడ బదరిలో ఆకాశం ఉన్నది. నువ్వు పట్టుకుపోయేటువంటి యొక్క ఖాళీ నీకంటే ముందే కాశీలోనే అక్కడ ఖాళీ ఉన్నది. అట్లాగా భగవంతుడు నీకంటే ముందే అక్కడ ఉన్నాడు. మనసహ జవీయ, మనసు కంటే వేగముగా అనే మాట. మనసు పరుగులు చేస్తావంటే మనసులాగా ఆయన పరుగులు తీసి దానికంటే ముందే ఉన్నాడని చెప్పిన మాట చెప్పుకున్నావు అనుకో, ఈ ముందు చెప్పిన మాట ఎగిరిపోతుంది. అనే జత్తు అనే మాట ఎగిరిపోతుంది. అనే జత్తు ఆయన కదలడు అని అన్నప్పుడు ఆయన కదిలేవాడు. మరి మనసు కంటే ముందుగానే ఉంటాడు. అంతటా వ్యాపకమై ఉన్న వస్తువు కాబట్టి అది ఎక్కడికి పోతే అక్కడల్లా నీకంటే ముందే ఆయన హాజరై ఉన్నాడు అని అర్థం. కాబట్టి ప్రకారముగా నువ్వు దేహాన్ని వదిలి సూక్ష్మదేహంతో పోయినా దాన్ని అది పోవటానికంటే ముందుగానే అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఒకవేళ స్థూల దేహం తీసుకోపోండి, ఈ స్థూల దేహం తీసుకుపోయినా ఆ స్థూల దేహం ఎక్కడికి పోతే అక్కడల్లా కూడా ఆ భగవంతుడు ఆ దేహం పోవటానికి ముందే అక్కడ ఉన్నాడు. కాబట్టి మరి నీ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. నీ దేహంలో ఉన్నటువంటి యొక్క శ్వాస కూడా అన్ని వేళలా కదలికలు కలిగి నడుస్తూ ఉన్నది. కాబట్టి మరి అక్కడికి పోతే మరి కదిలించే శ్వాస ఆడించే దేవుడు అక్కడ ఉన్నాడు లేడు, ఆ ఊర్లో ఉన్నాడు లేడు, ఈ ఊళ్ళో ఆడిస్తూ ఉన్నాడు శ్వాసని, ఆ ఊర్లో పోయాక ఆయన అక్కడ ఆడించడేమో, అక్కడ లేడేమో ఆయన గారు, నా శ్వాస ఏం కావాలి అనుకోమాకండి. ఎందుకంటే మీ శ్వాస ఆడిస్తుంది, నా శ్వాస ఆడిస్తుంది ఆయనే, భగవంతుడే. ఊపిరికి ప్రాణం ఆయన, మహాప్రాణం సర్వేశ్వరుడు ఆ భగవంతుడు. జీవనం సర్వభూతేషు, భగవద్గీతలో అన్నమాట పరమాత్మ. జీవనం సర్వభూతేషు, సమస్త భూతములలో ఉన్నటువంటి జీవనం అహం అస్మి, నేనే అయి ఉన్నాను అన్నాడు. ఎవరెవరిలో జీవనం ఉన్నదో, బతుకున్నదో, శ్వాస ఉన్నదో, ఊపిరి ఉన్నదో అంటే ఆ ఊపిరికి ఆయనే ఆధారం. ఒకవేళ మనమే ఆడించుకుంటున్నామా శ్వాసనేమన్నా? మన అధ్యయనంలో ఉండి శ్వాస ఆడుతున్నదా? గమనించండి. మన శరీరంలో ఉన్నటువంటివన్నీ కూడా సర్వేశ్వరుని యొక్క అధ్యయనం వల్ల పనిచేస్తూ ఉన్నాయి. తల్లి గర్భంలో ఆరంభం చేయబడ్డటువంటి లంగ్స్, కిడ్నీసు, అన్నవాహిక, బ్రెయిన్ అన్న మిగతా భాగాలన్నీ కూడా ఎక్కడ ఆరంభం చేయబడ్డాయో, తల్లి గర్భం ఆరంభం చేయబడ్డటువంటివన్నీ కూడా తిరిగి మరలా ఈ భూగర్భంలోకి పోయే పర్యంతం అవి సంచారం కలిగి ఉన్నాయంటే లోన ఉన్నటువంటి చేతనాశ్రయం, ఆ చైతన్యం యొక్క ఆశ్రయంలో అన్నీ కూడా కదలికలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడికి ఈ దేహం పోయినా దానికంటే ముందే అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఒకవేళ దేహం సాలించిన తర్వాత దేహంతో ఉండగా నాకు పరివారం ఉన్నది, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, నా ఇంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి అనుకుంటాం. మరి దేహం పోయిన తర్వాత ఎవరున్నారు?
ఆ ఆ యొక్క సూక్ష్మదేహానికి ఎక్కడికి పోతే అక్కడల్లా కూడా భగవంతుడే ఉన్నాడు. దానికంటే ముందే భగవంతుడు ఉన్నాడు, రక్షణగా ఉన్నాడు. కాబట్టి ఉన్నటువంటి జీవులకు ఆయనే ఆధారము, రక్షకుడు. గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. గతి భర్త ప్రభు సాక్షి, భగవద్గీతలో స్వామి చెప్తారు. గతి ఆయనే, పతి ఆయనే, భర్త ఆయనే, ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ అన్నీ కూడా ఆయనే అయి ఉన్న విధానములో. కాబట్టి ప్రకారముగా అనేజత్ ఏకం, ఏకమై అద్వితీయమై ఉన్నటువంటి అంశం ఒకటి. సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమై ఉన్న విధానాన్నే ఏకం అనే పదంగా వాడతారు. సజాతీయ సంబంధం ఉన్న ఏకం అంటానికి వీల్లేదు, విజాతీయ సంబంధం ఉన్న ఏకం అంటానికి వీల్లేదు, స్వగత భేద సంబంధం ఉన్న ఏకం అనే అవకాశాలు లేవు. ఈ మూడింటి సంబంధం లేకుండా ఉన్నదాన్ని కాబట్టి దాన్ని ఏకమనే పదంతో చెప్పడం జరుగుతుంది. రెండవది అధ్యారోపవాదములో తీసుకున్నట్లయితే మనసహ జవీయ, మనసు కంటే కూడా ముందే ఉన్నటువంటి వేగముగా, దానికంటే ముందే ఉన్న విధానము. జీవుడు కంటే, జీవుడు పోయిన చోట కంటే ఆయనే ముందు ఉన్నాడు. సూక్ష్మదేహంతో కలిగి జీవుడు పోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ యొక్క ఆయువు తీరిపోయినప్పుడు, మరి ఈ శ్వాస అనేది ఆగిపోయినప్పుడు, ఇక లోన ఉన్నటువంటి జీవుడు తన యొక్క సమాచారం ఏదైతే ఉన్నదో తన సంభారం అంతా సర్దుబాటు చేసుకుని సూక్ష్మదేహంలో నిశ్శబ్దం చేసుకుని ఇక తన ప్రయాణాన్ని కొనసాగించుకోవాల్సి ఉంటుంది. అలాగా ప్రయాణం చేసిన విధానంలో ఎంత లెక్క వాడు పోగలిగినా అంతకంటే ముందుగానే భగవంతుడు అక్కడ ఉండి రక్షకుడుగా ఉన్నటువంటి విధానము అనేటువంటి ఒక భావన. అనేజత్ ఏకం మనసః జవీయః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.